నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ పార్టీ అటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందుకు నిరసన తెలియజేస్తున్నాయి. కానీ జగన్ ఎక్కడ? గతంలో కూడా ఫీజు పోరు కావచ్చు, రైతు పోరు కావచ్చు, వీటిల్లో కూడా జగన్ ఎక్కడా కనిపించలేదు. కానీ నిజంగా పెట్రోల్ అండ్ ఫ్యూయల్ ధరలు పెరిగినందుకు ఓన్లీ మన రాష్ట్రంలోనే పెరిగాయా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, వాస్తవానికి భారతదేశంలో కాదు, దాదాపు 80 దేశాలలో ఏదైతే పొదుపు చర్యలు తీసుకుంటున్నటువంటి భాగంలో అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఆఖరికి ఇరాన్లో ఒక కోడిగుడ్డు ధర వచ్చి 16 లక్షల ఇరాన్లు. అదేవిధంగా చూసుకుంటే ఒక చికెన్ కబాబ్ వచ్చి 50 లక్షల ఇరాన్లు. సో ఇంత పెద్ద ఎత్తున బయట దేశాల్లో జరుగుతుంటే ఇది వైసీపీకి కనిపించదా? నిజంగా బయట దేశాల్లో ఉన్నటువంటి కొరత ఏదైతే ఉందో అది వైసీపీకి వినిపిదా? ఎందుకని ఇప్పుడు పెట్రోల్ ధరలు ఓన్లీ మన రాష్ట్రంలో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే పెరిగాయి అన్నట్టుగా ఈ నిరసనలు ఎలా చూడాలంటారు? అంటే మీరు చెప్పిన డీటెయిల్స్ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. వాళ్ళకి ప్రపంచ జ్ఞానం 0. అందుకని ఎక్కడ ఏం జరుగుతున్నది, యుద్ధం జరుగుతున్నది, ఎక్కడ జరుగుతుంది, హార్మోజ్ జలసంధి ఎట్లా మూసేశారు, ఎందుకు మూసేశారు, అసలు అమెరికాకి ఇజ్రాయెల్ కలిపి ఆ 2 దేశాలు ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి, వీటన్నిటికీ నాలెడ్జ్ లేదు, తెలీదు. వాళ్ళు బావిలో కప్పలు వాళ్ళు అంతవరకే చూడగలుగుతారు. బావిలో కప్ప ఎంతవరకు చూడగలుగుతుంది? ఆ బావి వరకు చూడగలుగుతుంది. మొత్తం ప్రపంచంలో ప్రపంచ దేశాలు అన్నీ కూడా అన్నీ సఫర్ అవుతున్నాయి. ఇంకా మన అదృష్టం ఏంటి అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఈ ప్రాబ్లం వస్తుంది అని ముందరే ఊహించి రష్యా నుంచి, వెనిజువేలా నుంచి మనం ఇంధనం కొంటున్నాం, ముడి ఇంధనం తీసుకుంటున్నాం. చాలా భారీ ఎత్తున కొంటున్నాం రష్యా నుంచి, వెనిజువేలా నుంచి కొత్తగా అగ్రిమెంట్లు చేసుకొని తీసుకొస్తున్నాం. నిన్నగాక మొన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మొత్తం షిప్పుల మీద అటాకులు చేశారు. మనం ఎట్లాగో బయటపడి 2 షిప్పులు బయటకు తెచ్చుకున్నాం. అక్కడి నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వస్తుంది మనకి. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎల్పిజి చాలా ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్ మనం చాలా దేశాల నుంచి కొంటున్నాం. బట్ లిక్విఫైడ్ పెట్రోలియం మాత్రం ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే రావాలి. మనం రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాం. అందుకనే ఈ సందర్భంగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పాడు, అయ్యా మనం రిజర్వ్స్, ఫారెన్ రిజర్వ్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పటికే డాలర్తో పోలిస్తే 94 రూపాయలు అయింది. రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఎందుకు అంటే మనకు ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోతూ ఉన్నాయి. ఫారెన్ రిజర్వ్స్ కాపాడుకోవాలి అంటే బంగారం కొనమాకండి, 1 సంవత్సరం బంగారం కొనమాకండి, ఎవ్వరు ఎంత అవసరం వచ్చినా బంగారం కొనమాకండి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఒక బంగారం కొనొద్దు అని మాత్రమే చెప్పాం. చాలా దేశాలు పెట్రోల్ డీజిల్ లేక మూసేశారు, మొత్తం బంద్. ఒక్కసారి వెళ్ళి పాకిస్తాన్లో చూసిరా మనం, వెళ్ళి ఎట్లా ఉందో పరిస్థితి. అన్ని దేశాలు అంతే, అట్లా భారీగా వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. ఇంకా కోల్డ్ కంట్రీస్లో అయితే అక్కడి నుంచి ఈ లిక్విఫైడ్ పెట్రోలియం లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. కోల్డ్ కంట్రీస్లో దారుణంగా ఉంది పరిస్థితి. మనం అంత దారుణంగా అనుభవించట్లా. మనం ఏంటంటే మనం కొంత సఫర్ అవుతున్నమాట వాస్తవం. మనకి రిజర్వ్స్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ రిజర్వ్స్ అయిపోయే లోపల మనం తెచ్చుకోవాలి, మనం తెచ్చుకుంటూ ఉన్నాం. అంటే మన దేశ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం. నిన్నగాక మొన్న మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్రోల్ బంకు, డీజిల్ బంకులో వాళ్ళకి క్రెడిట్ అడ్జస్ట్మెంట్ మార్చారు.
ఆ క్రెడిట్ అడ్జస్ట్మెంట్ మార్చడంతో ఏమైందంటే వాడు డబ్బులు కడితే తప్ప స్టాక్ ఇవ్వాల. అదే పరిస్థితి తెలంగాణలో చూసాం అంతకు ముందర ఒక నెల రోజుల కిందట. మొత్తం తెలంగాణలో మొత్తం పెట్రోల్ డీజిల్ మొత్తం బంద్ అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు ఎదురు పెట్టుబడి పెట్టి తీసుకొని రావాల్సింది పెట్రోల్ డీజిల్ ఈ డీలర్లు. దాంతో వాళ్ళు మానేశారు. వాళ్ళు మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము కొనుక్కురామని చెప్పి వదిలేశారు. దాంతో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మనం చూసాం తెలంగాణ మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చింది. ఆ తర్వాత సేమ్ థింగ్ ఒక 20 రోజుల తర్వాత 30 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే అది రాగానే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాడు. చెప్పాడు మీరు పేమెంట్ అడ్జస్ట్మెంట్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళ మీద లేకపోతే మీ లైసెన్సులు రద్దు చేస్తానని చెప్పాడు. 2 రోజుల్లో సెట్ అయింది. 2 డేస్లో సెట్ అయిపోయింది. ఈ లోపల ఈ వైసీపీ ఈ వీళ్ళకి ఏమనాలి, వీళ్ళకు ఒక మంచి అంటే మరి సైకో అనేది పాత పదం, వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది. ఈ అజ్ఞానులు అందాం మనం, సైకో అంటాం ఎందుకు, రాజకీయ నాయకుల్లాగా. అందుకని ఈ అజ్ఞానులకి వాళ్ళు అప్పుడే మొదలు పెట్టారు. అయిపోయింది పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది, చంద్రబాబు ఫెయిల్, చంద్రబాబు ఫెయిల్, చంద్రబాబు ఫెయిల్, చంద్రబాబు ఫెయిల్. 2 రోజుల్లో సెట్ చేశారు. మరి చంద్రబాబు పాస్, చంద్రబాబు పాస్, చంద్రబాబు పాస్ అనాలి కదా, అన్నారా? అన్నారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏం మొదలుపెట్టారు? పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. ఇదేనా మమ్మల్ని అప్పుడు తిట్టావు, బాధుడే అని చెప్పి మమ్మల్ని అన్నావు, ఇప్పుడు నువ్వేంది అన్న. ఈ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 34 రూపాయల సెస్ వేశాడు. మొత్తం సెస్ భారీ ఎత్తున సెస్ వేశాడు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పెట్రోల్ రేట్లు ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీజిల్ రేట్లు ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఉంది. సెస్ తగ్గించమంటే నేను తగ్గించను అన్నాడు. వ్యాట్ వేసాడు, సెస్ వ్యాట్ మీద సెస్ వేసాడు. 2 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్రం పెంచక ముందరే, కేంద్రం పెంచలా, జగన్మోహన్ రెడ్డి పెంచాడు. దాదాపు 36 రూపాయలు ఏమో పెంచినట్టు. అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు నేను ధర్నా చేద్దాం, నీకు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. మీరు అడుగుతారు జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేశాడా అని అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి ఐడియానే కదా ఇది, అతను పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా. అంటే వాళ్ళ నేతలందరినీ కూడా ముందుకు దోసి ఎండలో ఎందుకు వస్తాడు? ఎండ ఎంత ఉంది? 45 degrees ఉంది. ఇవాళ విజయవాడలో 45 ఉంది. ఎండలో పాపం జగన్మోహన్ రెడ్డి రాగలుగుతాడా బయటికి? అత్యవసరం అయితే మీరు అట్లా అడగకూడదు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అడగకూడదు. 45 degrees ఉంది, బయటికి వెళ్తే అట ఒక 2 నిమిషాలు అక్కడ ఉంటే కాలిపోతున్నది స్కిన్ మొత్తం. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బయటికి ఎందుకు వస్తాడు? రాడు, ఎట్టి పరిస్థితుల్లో రాడు. మీరు ఇంకెప్పుడు ఆ క్వశ్చన్ అడగమాకండి జగన్మోహన్ రెడ్డిని. నువ్వు వచ్చావా ఫీజు పోరుకు వచ్చావా, నువ్వు రైతు పోరుకు వచ్చావా, నువ్వు మెడికల్ కాలేజీల పోరుకు వచ్చావా, నువ్వు ఇప్పుడు వచ్చావా అంటే రాడట. ఎండలో రాడు, ఎండ అయినా రాడు, వాన ఎక్కువ పడ్డా రాడు, చలి ఎక్కువ ఉంటే అసలు రాడు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో రాడు. సో అంకమరావు గారు, వాస్తవానికి మొన్న ఇటీవల ఇంత సత్యమూర్తి గారు చెప్తున్నట్టు పెట్రోల్ కొంత కొరత రావడం, బ్యాంక్ ఏదో పెట్రోల్ బంకులు ఏవైతున్నాయి కొంచెం బంద్ కావడం, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక రకమైనటువంటి వాదన కూడా తీసుకొచ్చారు గతంలో పోయినసారి. ఏంటంటే అటు ఢిల్లీలో కొరత వచ్చింది, హైదరాబాద్లో కొరత చూసాం, అదేవిధంగా చూసుకుంటే ఏపీకి సంబంధించి కొరత రావడంతోనే ఈ పెట్రోల్ అంతా కూడా అమరావతిలో ఉండేటువంటి ఒక మిషనరీస్కి పంపించారు. సో మొత్తం పెట్రోల్ అంతా కూడా అమరావతిలో డంప్ చేశారు. అందుకే ఇంత పెద్ద కొరత వచ్చింది. అంటే ఢిల్లీలో కొరత రావడం, హైదరాబాద్లో కొరత రావడం, ఏపీలో అన్ని బంకుల్లో కొరత రావడానికి ఓన్లీ అమరావతి అనే కారణం సార్? అమరావతి పని విషయం అది కూడా కొరత కాదు. మీ క్వశ్చన్లోనే కొంత కన్ఫ్యూజన్ ఉంది. అది కొరత కాదు. పెట్రోలు డీజిల్ బంకుల వాళ్ళకి క్యాష్ అడ్జస్ట్మెంట్, దాంతో క్రెడిట్ అడ్జస్ట్మెంట్ తోటి వచ్చిన ప్రాబ్లం అంతే. పెట్రోల్ డీజిల్ కొరత రాకుండానే నరేంద్ర మోడీ అన్ని రకాల చర్యలు తీసుకున్నాడు.
అంటే గతంలో ఏం జరిగేదంటే పెట్రోల్ బంకులకి ట్యాంకర్లు వచ్చేవి, ఆ ట్యాంకర్లకు ఒక 2 రోజుల తర్వాత క్రెడిట్ తీసుకొని వాళ్ళు డబ్బులు పే చేశారు. ఈసారి ఏంటంటే ఖచ్చితంగా అమౌంట్ కట్టిన తర్వాతే ట్యాంకర్ వస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్లో కొద్దిగా డిలే జరిగింది అంతే. దాంట్లో అమరావతి వల్ల ఏం చెప్పి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? హైదరాబాదులో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారో అప్పుడు ఆంధ్రప్రదేశ్కి బయలుదేరుతున్నాం. అటు నుంచి వచ్చాం, అటు నుంచి వెళ్ళిపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి అడుగు పెట్టంగాల్లోనే అక్కడ చిల్లకల్లు కాడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొదలు పెడితే విజయవాడ, గుంటూరు దాకా వెళ్ళాను నేను. ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డులు లేవు, చాలా ఫ్రీగా ఉన్నాయి. 1-2 చోట్ల కొన్ని వాహనాలు ఉన్నాయి, మిగిలిన చోట పెద్ద వాహనాలు కూడా లేవు. అంటే వాహనాలు అంటే 1-2 ఉంటున్నాయి తప్ప ఇక్కడలాగా తెలంగాణలో లాగా మూసేయటం కానీ లేదంటే 10-15 వాహనాలు కానీ ఏ పెట్రోల్ బంక్ దగ్గర నాకు కనపడలా. ఆంధ్రాలో అయితే అక్కడ కనపడలా. రెండో రోజు అక్కడ ఉన్నాం. మళ్ళీ భయం కొద్దీ ఇది గుర్తొచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు, అమరావతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు చిల్లకల్లు అవతల మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని ఎక్కడం జరిగింది. మీరు అన్నట్టు అక్కడ కలెక్టర్ వెళ్ళాడు, ఆర్డీఓ వెళ్ళాడు, శాసనసభ్యులు వెళ్ళారు, కొన్నిసార్లు మంత్రులు వెళ్ళారు. దగ్గరుండి నీ దగ్గర స్టాక్ ఎంత ఉంది తీయమన్నారు. మామూలుగా స్టాక్ బోర్డు ఉంటుందిగా, అంతకుముందు వాళ్ళు అన్లోడ్ చేసుకుంది, బయటికి పంపించింది, స్టాక్ బోర్డు తీయమన్నారు. ఎందుకు రాలేదన్నారు. సత్యమూర్తి గారు చెప్పినట్లు ఏదైతే మీరు అన్నారు డబ్బులు కట్టి, అంతకుముందు క్రెడిట్ కాకుండా డబ్బులతోటే, అంటే అది కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కోసం మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు. వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశాడు, వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు. పూర్తిగా ఆ రోజు జరిగిపోయింది. 2019 మే 30వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 2021 నాటికి, అంటే 2 సంవత్సరాలకి 31 రూపాయి పెట్రోల్ రేటు పెరిగింది. 31 రూపాయి డీజిల్ కానీ పెట్రోల్ కానీ 31 రూపాయి పెరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జూన్ 12వ తారీఖు 2024 అధికారంలోకి వస్తే ఈ రోజుకి లెక్కేసుకుంటా ఉంటే ఇంకా మామూలుగానే 24 రోజులు ఉంది 2 సంవత్సరాలు పూర్తి కావడానికి. ఇప్పుడు వరకు చూసుకుంటా ఉంటే 3 రూపాయలు పెరిగింది. అంతకంటే 3 రూపాయలు కూడా రాష్ట్రంలో కాదు, మొత్తం దేశం మొత్తం. ఇందా సత్యమూర్తి గారు చెప్పినట్లు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన వాళ్ళు ఇక్కడ కదా, మనం చేస్తే నమ్ముతారు కదా, ప్రపంచాల గురించి తెలియదు అనుకుంటున్నారు. ఆయన తెలుగులో చెప్పాడు, నేను సంస్కృతంలో చెప్పా. కూపస్థ మండూకాలు అంటాం సంస్కృతంలో. కూపస్థ మండూకాలు, కూపస్థ బావిలో కప్పలు ఏంటంటే అవి ఇంతవరకే ఆ ప్రపంచం తెలుసు కాబట్టి. సార్ వాళ్ళకి సరిగ్గా తెలుగే అర్థం కాదు, సంస్కృతంలో ఇంక భూతి అని అనుకుంటారు. ఇప్పుడు మామూలుగా వాళ్ళకి ఏంటి, మనం ఇక్కడ చేతి నమ్ముతున్నారు అనుకుంటారు. ప్రతి గ్రామం నుంచి తక్కువగా 100 మంది నుంచి మామూలుగా 7,000-8,000 ఉన్న గ్రామాల్లో 400-500 మంది వరకు దేశ విదేశాల్లో ఉంటున్నారు అన్న విషయం మర్చిపోతున్నారు వీళ్ళు. వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, కొంతమందికి సంబంధించి దేశ విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఈరోజు అమెరికా నా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పని ప్రపంచానికి మొత్తానికి నేనే దిక్కని చెప్తున్న అమెరికాలో 50% పెంచారు. ఒక అమెరికాలోనే 50% దాకా పెంచారు. మిగిలిన చోట్ల ఆహారాలకి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఈ జగన్ లాంటి వాళ్ళు అమెరికాలో కూడా ఉండి అడిగారు ట్రంప్ని, ఎందుకు ఇట్లా పెంచుతున్నావు అని. యుద్ధం జరుగుతుంటే పెరగదా, ఆ మాత్రం బుర్రలేదా అని అడిగాడు. అతను స్టైల్లో చెప్పాడు, ఇద్దరు ఒకటే కదా. ఆ మాత్రం నీకు బుర్రలేదా, అతను స్టైల్లో జరుగుతుంటే పెట్రోల్ ధర పెరగదా అని చెప్పాడు ట్రంప్. అట్లా సమాధానం చెప్పాలి ఇక్కడ జగన్కి. అదే చెప్పబోతున్నాను. 3 రూపాయలు పెంచిన దానికి ఈరోజు మీరు 3వ రోజు గాతలికి రోడ్డు మీదకి వచ్చి అడావుడి చేస్తున్నారు. 31 రూపాయలు పెంచినందుకు అది ప్రపంచంలో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నువ్వు మధ్యలో అదనంగా 2 సార్లు పెంచినా కూడా, ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని కొంతమంది ప్రశ్నించినా కూడా
నువ్వేం చేసావో చూశారు కాబట్టి మెలకుండా కూర్చున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో యుద్ధం లేదే, ఎందుకు పెంచాడు? కరోనాలో పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గిన తర్వాత ఆ టైంలో క్రూడ్ ఆయిల్ది $13 వచ్చింది. చాలా మందికి తెలియని విషయం. $13 వచ్చింది క్రూడ్ ఆయిల్. ఈ రోజు $100 దాటింది. $13 వచ్చింది. కానీ నువ్వు పెంచావే కానీ తగ్గించలేదే. పెంచావే కానీ తగ్గించలేదే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి సత్యమూర్తి గారు? ఇది అంతర్జాతీయ మార్కెట్లను బట్టి ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదంతో ఇవి జనాలకు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ మనం వ్యాట్ ఎంత వేస్తున్నాము, మనం దాని మీద సెస్ ఎంత వేస్తున్నాం అనే దాని మీదే కదా ఆధారపడేది. నువ్వు వేసిన దానికంటే తక్కువ కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంది. అంటే ఆ రోజు నువ్వు అదనంగా రాష్ట్రంలో రాష్ట్ర సంపాదన కోసం నువ్వు చేసావు. రాష్ట్ర సంపాదన వస్తే నువ్వు సంపాదించుకుంటావు కాబట్టి, అంతే తప్ప నీకు వేరే ఆలోచన అయితే లేదు కదా. ఇంకో చరిత్ర చెప్తా మీకు నేను. కాకినాడ నుంచి వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్రోల్ ట్యాంకర్లు వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఎస్పీ గారు ఉన్నాడులే, ఆయన ఆధ్వర్యంలో, అప్పుడు ఒక ఎస్పీ గారు ఉండేవాడు, ఆయన ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ ట్యాంకర్లను ఆపి దాంట్లోంచి కొట్టేసేవాడు. ఇదంతా చానాలు సాగింది, అక్కడ చానాలు సాగింది. వీళ్ళు కూడా అలానే చేశారు గతంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం అలా చేయట్లేదుగా. ఈరోజు నువ్వు రోడ్డు మీదకి వచ్చావు. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి గ్రామంలో దేశ విదేశాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాస్తవాలు చెబుతున్నారు. కొంతమంది వచ్చారు, కొంతమంది కొన్ని దేశాల నుంచి వచ్చారు. ఎందుకంటే ఈరోజు ఏదైతే మామూలుగా సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇంకొన్ని దేశాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన చోట ఎంత అదనంగా, ఇందాక మీరు చెప్పారు, ఎంత అదనంగా డబ్బులు కొన్నిసార్లు అయితే ట్రక్కుల్లో వెళ్ళాల్సిన పరిస్థితి అట. $100 కోట్ల ముద్రించారు వాళ్ళ దాంట్లో. అంటే ఏ స్థాయిలో ఉంది విదేశాల్లో? ఇప్పుడు భారతదేశం ఈ స్థాయిలో ఎందుకు ఉంది? మనకి ఈ రోజుకి స్టిల్ ఈ రోజుకి 67 బిలియన్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి మన దగ్గర. 60 బిలియన్ల మారక నిల్వల నుంచి తగ్గితే విదేశీ పెట్టుబడులు అయిపోతాయి. ఆ అజ్ఞానం వీళ్ళ తెలుసా? అజ్ఞానులు కాబట్టి వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుంది? దాన్ని అదుపు చేయటం కోసం విదేశాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోకూడదని చెప్పని మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలందరూ ఆమోదించి ముందుకెళ్తా ఉంటే, ఎక్కడా నిరసనలు చేయకుండా ముందుకెళ్తానే ఉంటే, ఇక్కడ మీరు బయటకు వచ్చి తగుదనమ్మా అని చెప్పని ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సంబంధం ఉందా? ఇది ప్రజలు మీరు చెప్తే అది నమ్ముతారు అన్న రోజులు పోయినాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏది చెప్పినా నిజం కాదనే పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు వచ్చి ఏదో అడావుడి మేము ఉన్నాం, ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప, వాస్తవంగా నిజంగానే మన భారతదేశంలో అంత క్రైసిస్ ఉందా? మనకి 60 రోజులు సరిపడా ఉంది ఈ రోజు వరకు నిల్వలో. 45 రోజులకు సరిపడా ఎల్పిజి గ్యాస్ కూడా ఉంది, రేపై రాబోతున్నాయి. ఆ వచ్చే సందర్భంగా ఈరోజు వేరే చోట నుంచి చెప్పారు ఇందాక సత్యమూర్తి గారు. మళ్ళీ అదే దాన్నే వెళ్ళవేయాల్సిన అవసరం లేదు. మనకి ఎట్లా అవకాశం ఉందో అది తెచ్చుకోవడానికి మోడీ గారు ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న హార్మోర్ జలసంధి నుంచి మిగిలిన దేశాలకు అయిపోయినాయి, భారతదేశానికి వచ్చే నౌకలు వచ్చినాయి కదా. అంటే ఎంత విశిష్టత ఉంటే మన దేశానికి వచ్చినాయి. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? మోడీ గారి వల్ల సాధ్యమైంది. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోకూడదు నా ప్రజలు. భవిష్యత్తులో మనం ఈరోజు 4వ దేశంగా ఉన్నాం ఆర్థిక రంగంలో. మనం ఇంకా ముందుకెళ్ళాలి అంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకోవాలి. కాబట్టి దిగుమతులు తగ్గించుకొని, అవసరాలు తగ్గించుకొని, పొదుపు పాటించి మనం ఎగుమతులు పెంచుకోవడానికి ఏం చేయాలనే దాని మీద ఈరోజు దృష్టి పెడుతున్నాడు. దాన్ని మొట్టమొదట అందిపుచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఆచరణలు చేసి చూపిస్తున్నారు. శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, చివరికి ఆయన కూడా కావచ్చు, ఏ విధంగా పొదుపు మంత్రం పాటించాలి అని చెప్పని.
ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక ఉత్సవం లాంటిది, వేడుక లాంటిది అయినటువంటి మహానాడునే ఈరోజు రద్దు చేసుకొని అందరితోటి 1845 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి 175 నియోజకవర్గాల నుంచి వర్చువల్గా మాట్లాడుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసేసి ఈ పొదుపు మంత్రాన్ని మనం పాటిస్తున్నాం. అంటే ఆ ఇబ్బందులు మనకు ఉండకూడదనే కదా. దీన్ని ప్రజలు కూడా పాటించాలి. ముఖ్యంగా ప్రజలకు చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను గ్రామం నుంచి వచ్చాను, నాకు తెలుసు గ్రామాల పరిస్థితి. ఈరోజు ఇంట్లోంచి బయటికి రావాలి అంటే బండి వేసుకొని వస్తున్నారు. కనీసం రోజుకు 1 లీటరు వృధాగా బజార్లు ఎమ్మడి తిరగడానికి అయిపోతుంది సత్యమూర్తి గారు. అందరూ కాదు, కొంతమంది సంగతి నేను క్షుణ్ణంగా గ్రామాల్లో చూస్తున్నాను. కాబట్టి వాళ్ళకేం పని లేదు, వాళ్ళు చాకరీ చేసుకుంటారు, వస్తారు. ఇంటికాడ నుంచి రోడ్డు మీద రావడానికి, రోడ్డు మీద నుంచి ఇంకో చాటుకి వెళ్ళటానికి వాహనాలు వాడుతున్నారు. స్కూటర్లు కూడా తగ్గిపోయినాయి, ఇప్పుడు అన్నీ మోటార్ సైకిల్ అయిపోయినాయి. ఇది మనం అదుపులో చేసుకోవాలి. రెండోది, ఈరోజు ఆహార నిల్వలు మామూలుగా మనకి సహజంగానే మనకి వరి ఎక్కువ వండుతూ ఉంది. అందరూ కూడా దానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. మనం ఒకనాడు భారతదేశం అంటే మనకి అన్ని ధాన్యాలు, పప్పు ధాన్యాలు విరివిగా పండి. రెండోది, మనకి చెరకు పంట బాగా తగ్గింది. మనకు ఎన్నో ఉండేవి కదండి, మనకు తెలిసి మామూలుగా షుగర్ ఫ్యాక్టరీలు ఈరోజు చెరుకు పంట కూడా తగ్గిపోయింది మనకి. మనం ఈరోజు విదేశాల నుంచి షుగర్ కూడా తెప్పించుకుంటున్నాం, పంచదార. రేపు పొద్దున ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు వీళ్ళు. దానికి ఆలోచన ప్రకారం భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే పంట మార్పిడి కార్యక్రమాలు కూడా పప్పు దినుసులను ఎక్కువగా పండించుకుంటే, విదేశీ నుంచి మనం 4 తెప్పించుకుంటున్నాం కదా, ఆయిల్ తెప్పించుకుంటున్నాం, గ్యాస్ తెప్పించుకుంటున్నాం, ఎరువులు తెప్పించుకుంటున్నాం, వంట నూనెలు తెప్పించుకుంటున్నాం. 1991 ముందు భారతదేశం ఏంటి, 1991 తర్వాత భారతదేశం ఏందని కనుక మనం చూసుకుంటా ఉంటే ఈ 4 ఎక్కువ తెప్పించుకునే అవకాశం, బంగారంతో సహా ఎక్కువ తెప్పించుకుంటున్నాము. మరి వీటిని అదుపు చేస్తే కదా ఇది మోడీ గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం తీసుకున్న నిర్ణయం కాదుగా, భావి తరాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. రేపు పొద్దున మనం గతంలో కూడా చూసాం, ఆర్థిక మాన్యం వచ్చినప్పుడు దేశాలు ఎలా విలవిల్లాడిపోయినాయో. మరి భారతదేశంలో ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా ఎందుకు జరిగిపోతూ ఉంది? ఇవి మన పాలకులు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు. ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటి వరకు మోడీ గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల మనం ఇంత పటిష్టంగా ఉన్నాం. విశ్వగురువుగా ఈరోజు మోడీ గారిని కీర్తిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి ఆయన్ని. మరి ఆయన అంత స్ట్రాంగ్గా ఉన్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే, ఆ రోజు కూడా కరోనా సమయంలో ఆయన ఒక్క మాట కట్టుబడి అందరూ దాన్ని అనుసరించారు కదా. ఇప్పుడు కూడా అనుసరిద్దాం, ఒక అవకాశం ఆయనకి ఇద్దాం. ఇది ప్రజలకి నేను చేసే విన్నపం అది. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి మనం చూసుకుంటే ఏదైతే పొదుపు అనగానే మనకి వాస్తవానికి ఇందాక అంకంరావు గారు కూడా చెప్తున్నట్టు వృధాగా కనీసం 1 లీటర్ పెట్రోల్ దాకా కూడా వృధా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కుర్రవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కసారి వాటి రేట్లు పెరిగినప్పుడు కూడా కొంత జాగ్రత్తలు తీసుకొని దీన్ని చాలా తక్కువగా వాడాలని చెప్పేసి అనుకుంటారు. ఇది పెట్రోల్ విషయంలో ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి, మిగతా దేశాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఇది తీసి పక్కన పెడితే వాస్తవానికి ఇప్పుడు ఒక 3 రూపాయలు పెరిగినందుకే వైసీపీ వాళ్ళు ఇంత గోల చేస్తున్నారు. గతంలో సేమ్ ఇలానే ఒక వస్తువు రేటు పెరిగినప్పుడు ప్రజలు అడిగితే ఇంకో సమాధానం చెప్పాడు. ఏంటంటే లిక్కర్ మాఫియా మనకు అందరికీ తెలిసిందే. ఒక బాటిల్ ధర 150 రూపాయలు ఉంటే దాన్ని 300 పైగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేశావంటే రేట్లు పెంచితే వాళ్ళు వాడకాన్ని తగ్గిస్తారని చెప్పి కూడా మాట్లాడాడు. సో నిజంగా దీన్ని ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంతో మనం ఏది పోల్చుకోకూడదు. అతనికి ఏం తెలుసు, అతనికి ప్రపంచం పరిస్థితి ఏంటి ఎట తెలుసు, అతనికి ఏమి అటువంటి వాటితో పట్టింపు లేదు. అందుకని ఏదో చెప్తుంటాడు. అతన్ని మనమేమి పారామీటర్స్ అతను చెప్పిన దాన్ని ఏమి వాల్యూ ఇచ్చి మనం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితులు, ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల మనం జాగ్రత్తలు పాటించాలి.
అంతే. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, పెట్రోలు ఎంతైనా కొని పోసుకునే శక్తి ఉంది అని కాదు. నీకు పెట్రోల్ ఎంతైనా సరే నీకు కొని పోసుకునే శక్తి ఉన్నా సరే నువ్వు వాడకూడదు. ఇదేదో నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నేను పెట్రోల్ పోసుకొని తిరుగుతాను అనేది కాదు. నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో, పెట్రోల్ వృధా చేయమాక, డీజిల్ పెట్రోల్ వృధా చేయమాక అనేది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇస్తున్న సందేశం. కానీ ఈ సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాటిస్తలేదు సార్. ఎందుకంటే మే 10వ తారీఖున తెలంగాణ బహిరంగ సభలో మోడీ గారు చెప్పారు. ఆయన 11వ తారీఖున వచ్చాడు లండన్ నుంచి. 12వ తారీఖున మనం చూసుకుంటే ఆయన మావిళ్ళపల్లి సంథింగ్ ఎక్కడికి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళాడు. ఈ రోజు చూసుకుంటే వైసీపీ వాళ్ళు చాలామంది ధర్నాలు చేస్తాం కూడా కొన్ని వందల కార్లలో వచ్చినటువంటి ఒక సందర్భం చూసాం అన్ని ప్రాంతాల నుంచి. దాన్ని ఎలా చూడాలి? వాళ్ళకి ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళకి నేను ముందు నుంచి మీరు డిబేట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చెబుతున్న వాళ్ళు అజ్ఞానులయ్యా, వాళ్ళని క్షమించి వదిలిపెట్టని. మీరేమో క్షమించరు. వాళ్ళకి తెలియదు, ఏమీ తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలియదు వాళ్ళకి. వాళ్ళు కోపస్థ మండూకాలు. మీరు వాళ్ళ మీద మీరు ఇన్ని క్వశ్చన్లు ఏమాకండి, వాళ్ళు ఫీల్ అవుతారు. మాకేం తెలియదు అని చెప్పి ఆయనతో సత్యమూర్తి గారితో పదే చెప్పిస్తున్నాడు యాంకర్ అనుకుంటారు. వాళ్ళకి తెలీదు, ఏం చేస్తాం అంటే ఏవిఎన్ రాధాకృష్ణ గారు చెప్పింది వాస్తవం. 100% వాళ్ళ గుజ్జు లేదు, తెలుసుకునే ఇది లేదు వాళ్ళకి. ఆ కెపాసిటీ పోయిన వాళ్ళని మాత్రమే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంచుకుంటాడు. నీకు ఆ కెపాసిటీ ఉందనుకో, గ్రాస్పింగ్ పవర్ ఉన్నదనుకో, చెప్తాడు కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, ఏం పిలుపు ఇచ్చావా, అసలు నీకు బుర్ర ఉందా, ఆడ మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మూసేస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడా, నీకు అసలు బుర్ర ఉందా అన్నాడు అనుకో, జగన్మోహన్ రెడ్డి భరించలేడు దాన్ని. నేను చెప్పాను నువ్వు చేయి, ధర్నా చెప్పు అంటాడు. వాళ్ళు బయటకు వచ్చి ధర్నా చేయాలి. బయటకు వచ్చి ధర్నా ఏం చెప్పాలి, ధరలు పెరుగుతున్నాయి, అందరికీ తెలుసు ధరలు పెరుగుతాయని. ఇంకా పెరగకుండా నరేంద్ర మోడీ చాలా దూరదృష్టితో ఆలోచించి చాలా ధరలు పెరగకుండా కంట్రోల్ చేస్తున్నాడు. నీకు అసలు మామూలుగా ఈ పాటికే ఇన్ఫ్లేషన్ దాదాపుగా 10 to 12% పెరగాలని ఒక ఇది ఉంది, లెక్క ఉంది. పెరగకుండా ఆపుతున్నారు, సాధ్యమైనంత వరకు ఆపుతున్నారు. ఎవడు కంట్రోల్ చేయలేడు. ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఆహార పదార్థాల ధరలు పెరగటం వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఫారిన్ రిజర్వ్స్ ఉంచుకుందామయ్యా మనం. ఆ ఫారిన్ రిజర్వ్స్ ఉంచుకోవడానికి మీరు పెట్రోల్ పొదుపు చేయండి, మీరు బంగారం కొనమాకండి అని చెప్పి ఈ రెండు చేయడానికి ఏంటి కష్టం? నువ్వు అన్నం తినకుండా పడుకో అనలేదు కదా ఆయన. నువ్వు అన్నం కూడా తినకుండా పడుకోవాల్సిన రోజు రాకుండా చెయ్యటానికే నరేంద్ర మోడీ ఈ పని చేస్తున్నాడు. అన్నం కూడా తినకుండా, నూనె కూడా అదే మొత్తం అంటే ఏదైనా ఆహార పదార్థాల కొరత కూడా వచ్చే అవకాశం రాకుండా చెయ్యటానికే ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. మనం అది గ్రహించకపోతే ఎట్లా? గ్రహించాలి, పరిస్థితి అవలోకన చేసుకోవాలి, అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి. మీరు ఇందాక అడుగుతున్నారు అమరావతిలో డీజిల్ ఇది చేయాలి అంటే మొత్తం ప్లాన్ గొడవ చేశాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి. అమరావతికి డీజిల్ కావాలని చెప్పి రిజర్వ్ చేసిందిట. మొత్తం చేస్తే వ్యవసాయ పంపు సెట్లకు ఇవ్వకుండా నువ్వు డీజిల్ మొత్తం అమరావతికి పెడతావా నువ్వు, అది ఇది అని చెప్పి పెద్ద గొడవ చేసి అప్పుడు ధర్నాలు చేశాడు. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి అంటే బల్క్ కన్జ్యూమర్ అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ, ఎన్సిసి, ఈ మెగా, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కన్జ్యూమర్స్. వాళ్ళకి ఈ డీజిల్ రెడీగా ఉండాలి. డీజిల్ రెడీగా ఉంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చెయ్యాలి. దానికో ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ అయితే దాన్ని ఇప్పుడు ఆపండి. ఇప్పుడైతే కొంచెం స్కేర్సిటీ ఇది అడ్జస్ట్మెంట్ ఉంది కదా, క్రెడిట్ ఫెసిలిటీ ఎక్స్చేంజ్ దాని మీద కొంచెం ప్రాబ్లం ఉంది కదా, మీరు ఆపండి అంటే ఓకే అండి మాకేం అభ్యంతరం లేదని చెప్పి ఆపారు. సమస్య సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేస్తున్నారు.
ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు? జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లం రావాలి 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 అని చూస్తున్నాడు, కోరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కోరిక ఈ జన్మకి నెరవేరే అవకాశం లేదు. ఎందుకు అంటే పైన ఉంది చంద్రబాబు నాయుడు, ఆ పైన ఉంది నరేంద్ర మోడీ. అందుకని ఇక్కడ ఏమి ఇబ్బంది రాదు. ఇప్పుడు పెట్రోలు డీజిల్ ధర పెరిగింది అంటే దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణము. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగినాయి. దాన్ని మనం కొంచెం పొదుపు చేసుకుంటూ మన ప్యాకెట్ మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి. అందుకోసం 5 డే వీక్ కూడా రాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు 5 డే వీక్ పెట్టబోతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎక్కువ ప్రమోట్ చేయండి అంటున్నారు. రాబోయే రోజుల్లో స్కూళ్ళు కూడా మీరంతా ఆన్లైన్ పెట్టుకొని కొన్ని రోజులు ఏమి ఇబ్బంది లేదు, మీకేమి ఇబ్బంది రాదని చెప్తున్నారు. అందుకని ఇటువంటి చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటూ ఉంటే ప్రజలుగా మనం సహకరించాలి. అంతే తప్ప నీ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ రోడ్డు మీదకి వచ్చి నువ్వు ధర్నాలు చేయకూడదు. ఈ మొత్తం టోటల్ స్టోరీలో సారాంశం ఏంటంటే నీ అజ్ఞానాన్ని ప్రదర్శించమాక. నీ అంటే నీ గురించి కాదు, ఆ పేరు పెట్టుకున్నాను. సరే అంకంరావు గారు, అయితే ఈరోజు ధర్నాకు వచ్చినటువంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు ఫ్యూయల్ రేట్స్ తగ్గించాలి, తగ్గించకపోతే కంప్లీట్గా నిరసన తెలియజేస్తాను. ఈ ఎండలో ఇంత ఎండలో బొత్స సత్యనారాయణ వచ్చాడా? ఏం కాలేదు ఆయనకి? ఏమో సార్, పడిపోయే అవకాశం లేదు. ఆయన పాపం భగవంతుడిని మనం కోరుకోవాలి, ఆయనకేం కాకూడదని. అవును. అయితే మార్గాని భరత్ వచ్చేసి తాళ్లతో ఆటోలు లాగుతూ కొంచెం ప్రదర్శన ఇస్తున్నాడు. అదే చాలామంది చేస్తున్నారు. గతంలో కూడా చూసుకుంటే మనకి భువన అభినయ్ రెడ్డి కూడా ఒక ఎడ్ల బండి పైన ఆటోని ఎక్కించి దానిపైన ఈయన ఎక్కి అక్కడ కూడా ఇంకో నిరసన తెలియజేశారు. సో నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఒక నిరసన ఆయన అన్నదానికి సరిపోయిందిగా. ఆ ఎద్దు వెనక్కి తిరిగి చెప్పింది దున్నపోతులా కింద నడవచ్చు కదా అని. అర్థమైంది కదా. అవును, అట్లా ఇంత జరుగుతుండే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్నిల్లో కూడా ఇబ్బందులు పడుతుంటే ఓన్లీ మన దగ్గర ఇబ్బంది పడుతుందంటే చూసి నవ్వుకుంటున్నారు సార్. అక్కడ జనాలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ మార్గాన్ని భరత్ అయితే రోడ్ల మీద నుంచి పిలుస్తున్నాడు, తీసుకెళ్ళి ఆ లారీని అడ్డం పెట్టండి, ఆ లారీని ఇక్కడ తీసుకొని ఈ ఆటోని తీసుకురండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నారు. నిజంగా ప్రజలు కూడా నమ్మడం లేదు కదా. అయినా వీళ్ళని చూస్తే ఫూల్స్ అనుకుంటాం. మీరేమంటారు? ప్రజలు నమ్మరని నానే చెప్పాను. మీరు ఒకసారి కరోనా రోజులు గుర్తుపెట్టుకోండి. కరోనా మనం ఎదుర్కొన్న సమయంలో సహజంగానే ఆసుపత్రుల్లో మరణాల సంఖ్యను కన్నా మనం చూసుకుంటా ఉంటే డబ్బున్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు. ఏ సత్యమూర్తి గారు? డబ్బున్న వాళ్ళు, ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, అంతకుముందు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టిన వాళ్ళు ఎక్కువ చనిపోయారు. సామాన్య మానవుడు మామూలుగా పనులు చేసుకునే వాళ్ళు శాతం చాలా తక్కువ మంది. కారణం ఏంటంటే వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు ఎండనక వాననక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. అంతేకాదు వీడికి బాగా డబ్బులు ఉన్నోడికి ఆడికి భయం, టెన్షన్, ఆక్సిజన్ దొరుకుతుందో దొరకదో అని చచ్చిపోయాడు. ఇట్లా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మన కరోనా చాలా నేర్పింది. పాత రోజులన్నీ గుర్తు తీసుకొచ్చింది. డబ్బు ప్రధానం కాదని తేల్చి చెప్పింది. ఎందుకంటే డబ్బు ఉండే వాళ్ళందరూ బతకాలిగా, కానీ బతకలేదుగా. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకుని కూడా చనిపోయారు కదా. కాబట్టి రేపు పొద్దున ఈ డబ్బే ఉపయోగపడదు, పొదుపు మంత్రమే పనిచేసిద్ది. రేపు మరి ఎంత దరిద్రం అంటే బాగా డబ్బులు ఉన్నాయి మన దగ్గర అని అవసరం లేకపోయినా రెమిడిసివిర్ ఇంజక్షన్లు కొని ఇంట్లో స్టాక్ పెట్టుకున్న వాళ్ళందరూ పోయారు. ఆక్సిజన్ సిలిండర్లు కూడా. సార్ మీరు అన్న తర్వాత నాకు ఇంకోటి గుర్తొచ్చింది సార్. కరోనాకు ముందు నుంచి చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వైన్ షాప్స్ దగ్గరే అక్కడే తాగి అక్కడే. వాళ్ళు ఎవరు ఇప్పటికి కూడా అంతే ఉన్నారు సార్. మీరు అన్నట్టు కోటీశ్వర్లు అందరూ పోయారు తప్ప వాళ్ళకి శరీరంలో ఉన్న శక్తి అలాంటిది. దేన్నైనా తట్టుకోగలరు వాళ్ళు, వీళ్ళు తట్టుకోలేరు. కాబట్టి దీన్ని బట్టి డబ్బుండాలైనా డబ్బులైనా. ఎందుకంటే రేపు పొద్దున ఈ ఎవరైతే పనిచేసి బండి మీద వెళ్ళి వాళ్ళ ఆవిడని తీసుకుని వెళ్ళి చేని కడుగులు పెట్టి ఇతను పని చేసుకొని వస్తాడో అతను నడుచుకుంటూ వెళ్తాడు. రేపు నువ్వు కారు లేకుండా వెళ్తావా? పక్కింటికి వెళ్ళగలవా నువ్వు? కాబట్టి ముందుగా దీన్ని చేయాల్సింది వీళ్ళు. బాగా డబ్బులు ఉన్నోళ్లే ముందర పొదుపు పాటించాలి. కారణం ఏంటంటే అవసరం వాళ్ళది కాబట్టి. ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోకుండా ఉండాలి అంటే
దుబారా వాళ్ళు చేయకుండా ఉండాలి అంటే ఈరోజు కరోనాలో మనకి ఇది నేర్పిన తర్వాత మనం మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి? మన చేతుల్లో ఉన్నాయి, మనం ఎందుకు చేయకూడదు? మన చేతుల్లో లేని ఏటు మనం ఏం చేయలేం. రేపు పొద్దున్న నిజంగా ఇబ్బంది అయిందనుకోండి, అప్పుడు రేషన్ పెడతారు, సాధ్యమే అది. మనం కూడా చూసాం, పెట్టడానికి ప్రయత్నం చేశారు. మోటార్ సైకిల్కి 2 లీటర్లు, కారుకి 15 లీటర్లు, లారీకి ఇంత అని చెప్పని వ్యవసాయానికి సంబంధించిన వాహనాలకి ఇంత అని చెప్పని పెట్టారు. భవిష్యత్తులో కూడా ఆ ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే ముందు మనం అలవాటు చేసుకోవాలి కదా, మన పరిమితులు ఏదో మనం గుర్తించాలి కదా. వాటన్నిటికంటే ముఖ్యం మనం దేన్ని అదుపులో పెట్టుకోవాలి, ఏది అవసరం, ఏది అవసరం లేని దాన్ని మనం వాడుతున్నాం, దాని జోలికి మనకు వెళ్లకుండా మనం అవసరమైన దానికి. ఇప్పుడు వంట నూనె తీసుకుందాం. ఒక 20 సంవత్సరాల క్రితం, ఓ 30 సంవత్సరాల క్రితం మీరు ఏదన్నా వేడుకలు కానీ లేదంటే అసభ కార్యక్రమాలు కానీ వంట ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఓ పులుసు కూర ఉండేది, ఓ ముద్దపప్పు ఉండేది, ఓ కొబ్బరికారం ఉండేది, ఒక్కటే ఫ్రైలు ఉండేవి కాదు, ఇగురు కూర మాత్రమే ఉండేది. దానివల్ల నూనె ఇంత వాడకం లేదు కదా ఆ రోజుల్లో, ఇన్ని నూనెలు లేవు కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని అంటే చాలామంది పాపం ఇప్పుడు వచ్చే ఆడపిల్లలకి పులుసు కూరలు వంటం రాకపోయినా కూడా మళ్ళీ అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది మన చేతుల్లో ఉన్న పనులు, మన చేతుల్లో ఉన్న పనులు. ఆరోగ్యానికి మంచిదే కదా ఇది. కాబట్టి దానివల్ల ఏంటి, అప్పుడు విదేశాల నుంచి నూనె దిగుమతులు తగ్గుతాయి. కొనుక్కుందాం. మనం ఎటు భారతీయులంటే ఆడవాళ్ళంటే బంగారం కొనుక్కోవడానికి మొగ్గు చూపుతారు. ఏ కత్తి ఉండా కూడా ఎంతో తుల బంగారం కొనుక్కుందాం అనుకుంటారు, గ్రామైనా కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అది ఎప్పుడు ఏ ఇబ్బందులు లేనప్పుడు, మన విదేశీకి మారక నిల్వలు పెరిగినప్పుడు, మనకు ఇబ్బంది లేనప్పుడు కొనుక్కుందాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆర్భాటాలు పోకుండా. ఇప్పుడు నిన్న కొంతమందిని చూశాను నేను డిబేట్లలో కూడా, అంబానీ అంత చేశాడు, ఆదాని ఇంత చేశాడు, వాడు చేసినా తప్పు లేదు. ఇప్పుడుగా డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకున్నాడు. మన పరిస్థితి ఏంటి? పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదుగా. వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా ఉండే ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళకి ఏదో రూపాయో వాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాయి. మన అప్పు చేసి చేస్తున్నామే వేడుకలు. దీన్ని ఆలోచించుకోవాలి కదా. మన స్థాయికి మించి అక్కడ సందర్భం లేకపోయినా కూడా వీటిని అదుపులో చేసుకోమని ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, అటు మోడీ గారు చెబుతున్నారు. మన కోసం, వాళ్ళ కోసం కాదు. ప్రధానమంత్రిగా ఆయనకి ఇబ్బంది లేదు, ముఖ్యమంత్రిగా ఆయనకి ఇబ్బంది లేదు. ఆ పదవులలో ఉన్నారు, ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ వాళ్ళు ఎవరి కోసం తాపత్రయపడుతున్నారు? ఎవరు బాగుండాలని తాపత్రయపడుతున్నారు? ఎవరి కోసం ఈ పొదుపు మంత్రాన్ని వాళ్ళు పఠిస్తామన్నారు? నిర్బంధంగా చెప్పొచ్చు, కానీ అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది దాటిపోతే నిర్బంధం వస్తుంది. నిర్బంధం స్థాయికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే మనం దాన్ని, పొదుపు మంత్రాన్ని మనమే పాటించాలి. మన చేతుల్లో ఉన్నది మనం చేసి చూపిద్దాం, పక్కాడికి ఆదర్శంగా ఉందాం అని చెప్పి కనుక ప్రతి వాళ్ళు కనుక ఆలోచించుకుంటే నిస్సందేహంగా అధిగమించటం భారతదేశమే మొట్టమొదట అధిగమించిందని చెప్పి నేను చెప్పగలను. ఎందుకంటే మనకున్నటువంటి అవకాశాలు అలాంటివి. ఈరోజు ఒక రొట్టె ముక్క కొనాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతున్నారో చూస్తున్నాం. మనకి ఇంకా ఆహారం, ధాన్యం నిల్వలు ఉన్నాయి, ఆహారానికి ఇబ్బంది లేదు, తిండికి ఇబ్బంది లేదు. ఇది గమనించుకోండి. ఏం సత్యమూర్తి గారు, భారతదేశంలో ఎవరికి తిండికి ఇబ్బంది లేదు. రేపు ఈ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చెయ్యం, మనకే సరిపోతాయి. ఎప్పుడముడుగా బియ్యం పండుతున్నాయి, మనకే సరిపోతాయి. రేపు కూరగాయలు, ఒకనాడు పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరు. నిస్సందేహంగా ఎంతో కొంత రేట్లు పెరుగుతాయి, రవాణా ఛార్జీలు పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి. అది ₹1 అదనంగా పెట్టవచ్చు. మనం అన్నెసరీగా వాడుకునే దాన్ని ₹10 పెట్టి తీసుకునేదాన్ని అదే ₹10 పెడితే ఆ రోజు 10 వస్తాయి, ఈరోజు 5 వస్తాయి. సర్దుకోవడం కనుక అలవాటు పడిపోతే మనకే మంచిది అనేది నా యొక్క అభిప్రాయం.